పాలకులు యుద్ధం యుద్ధం అంటూ కలవరిస్తున్నారు. సింధు జలాలను ఆపేయడంతో నీటికి కటకటలాడుతున్న ఆ దేశం రాబోయే కాలంలో మరింత కష్టాలు పాలు కావడం ఖాయం. అందుకే సింధు జలాల ఒప్పందంలో తమ హక్కు కాపాడుకోవడం కోసం భారత్పై యుద్ధానికి దిగుతామని బెదిరిస్తున్నారు. దానికోసం ఎంతకైనా తెగిస్తామంటున్నారు. అసలు నిజంగా పాకిస్తాన్కి అంత సీనుందా? సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ ఎందుకు బయటకు వచ్చిందో తెలిసి కూడా ఇలా బీరాలు పలకడం ఎందుకు? గత ఏడాది ఆపరేషన్ సింధూర్ దెబ్బకి బంకర్లలోకి పారిపోయిన నేతలంతా ఇప్పుడు మళ్ళీ వీరాల పాలు ఆడడం దేనికి సంకేతం? టేక్ ఎ లుక్. యుద్ధం యుద్ధమంటూ కలవరిస్తున్న పాక్. దేనికైనా సిద్ధమంటే పారిపోవడానికేనా? భారత అంతు చూడటం ఖాయమంటూ ప్రేలాపనలు ఎందుకు? ప్రళయ భీకర అస్త్రాలున్న భారత్తో తలపట్టం సాధ్యపడే పనేనా? పాకిస్తాన్ పాలకులు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఏవేవో పేలుతున్నారు. చేస్తున్న దుర్మార్గాలను ఆపడం మానేసి భారత్పై యుద్ధం తప్పదంటూ బీరాలు పోతున్నారు. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. సింధు నది పరివాహక ప్రాంత నీటిపై తమకున్న హక్కులకు భంగం కలిగితే సైనిక చర్యకు దిగటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అసలు ఈ స్థితి ఎందుకు వచ్చిందో తెలిసి కూడా ఖవాజా ఆసిఫ్ ఇలా మాట్లాడటమే అసలు కామెడీ అంటే. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో అమాయకులపై ఉగ్రదాడి చేసిన పాక్ ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకి తోక ముడిచింది. ఆపరేషన్ సింధూర్కి ముందే దౌత్యపరమైన సంబంధాలను పాక్తో తెగదింపులు చేసుకుంది. 60 ఏళ్ల క్రితం కుదిరిన సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలిగింది. అంతే, అప్పట్నుంచి మొదలైన పాకిస్తాన్ శోకాలు, ఆర్తనాదాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా మన జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ 2028 జూన్ నాటికి పాకిస్తాన్కు వెళ్లే సింధు నదీ జలాలను పూర్తిగా ఆపేస్తామన్నారు. దాంతో పాక్ రక్షణ మంత్రి తన నోటికి పని చెప్పారు. సింధు నది పరివాహక ప్రాంత నీటిపై తమకున్న హక్కులకు భంగం కలిగితే మిలిటరీ ఆపరేషన్ చేస్తామన్నారు. కానీ వాస్తవం తెలిసిన వారెవరూ పాకిస్తాన్కి అంత సీనుందని నమ్మరు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ పాలకులు ఉన్న ఫలానా తెల్లవారుజామున తమ లుంగీలతోనే బంకర్లలోకి పారిపోవలసి వచ్చింది. ఈ విషయం స్వయంగా వారే చెప్పుకున్నారు. పాక్ ప్రధాని, అధ్యక్షుడు అందరూ సురక్షిత ప్రదేశాలకు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోతూ ఉండగా లేపి మరీ తరలించారని చెప్పుకున్నారు. ఆ తర్వాత మేడే కాల్ ఇచ్చి మన డీజీఎంఓతో మాట్లాడి ఆ యుద్ధాన్ని ఆపేయమని ప్రాధేయపడ్డారు. ఇది నిజం. ఇది ఇంకా తెలిసి కూడా దేనికైనా సిద్ధమంటుంటే తిరిగి పలాయనం చిత్తగించడానికా అంటే అందులో వాస్తవ దూరం ఏమీ లేదు. ఈ మధ్యనే భారత్ ఓ డజను అణ్వాస్త్రాలను ప్రయోగించడానికి రెడీగా పెట్టిందని అమెరికన్ రక్షణ విభాగమే ఓ రిపోర్ట్లో బయటపెట్టింది. అలానే రష్యా, ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న భీకరమైన యుద్ధ విమానాలు, సముద్ర జలాల్లో ప్రవేశించిన మన ఐఎన్ఎస్ యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా పాక్కి గురిపెట్టినవే. ఇవి కాకుండా తాజాగా అమెరికా నుంచి మన ఆర్మీ దగ్గరున్న మోస్ట్ పవర్ఫుల్ అపాచీ హెలికాప్టర్లు, హిమాలయ పర్వతాల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే M777 అల్ట్రా లైట్ హోవిల్టింగ్ ఫిరంగుల కోసం సుమారు 4,000 కోట్లకు పైగా సైనిక ప్యాకేజ్ అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్తో వ్యూహాత్మక బంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ మెగా డీల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యర్థులపై డేగ కళ్లతో నిఘా ఉంచి ఖచ్చితమైన దాడులు చేయడంలో ప్రపంచంలోనే నెంబర్ 1 రక్షణ సామర్థ్యం గల హెలికాప్టర్లు AH-64E అపాచీ మన ఆర్మీ ఆధీనంలోని ఈ ఫ్లయింగ్ ట్యాంకులను ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా రౌండ్ ది క్లాక్ ఉంచేందుకు వీలుగా మనకి సరఫరా కానున్నాయి. దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ సేవలు, లాజిస్టిక్స్ సపోర్ట్ అమెరికన్ టాప్ కంపెనీలైన బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ అందించనున్నాయి. వీటితో యుద్ధ రంగంలో మన అపాచీలు మరింత వేగంగా, పవర్ఫుల్గా రెస్పాండ్ అవుతాయి. మరి ఇలాంటి యుద్ధ సన్నద్ధత ఉన్న భారత్తో పాకిస్తాన్ ఏ ధైర్యంతో యుద్ధానికి సిద్ధమంటూ పేలుతుందో ఆ పాలకులకే తెలియాలి.